అధ్యాయము 14వ వచనము ఇలా ప్రారంభమవుతుంది. ఈ హేతువు చేత ఒక కారణాన్ని పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. 1వ వచనములో కూడా అదే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు, ఈ హేతువు చేత. ఇంతకు ఆ కారణమేంటో మనము తెలుసుకోవటానికి ప్రయత్నము చేద్దాం. రెండవ సంగతి, ఇక్కడ 19వ వచనానికి మీరు వస్తే, ప్రార్థించుచున్నాను అని ఆఖరు భాగములో 19వ వచనములో మనకు కనపడుతుంది. ఇదే ప్రార్థన ఈ పత్రికలో 1వ అధ్యాయములో కూడా మనకు కనపడుతుంది. 1వ అధ్యాయము మీరు 19వ వచనానికి ఆఖరు భాగానికి వస్తే, నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఒక కారణాన్ని ఈ భాగములో మన కొరకు రాసి పెట్టాడు. 2 ప్రార్థనను మన కొరకు చేస్తూ ఉన్నాడు. 3 ఇదే 19వ వచనాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి తగిన శక్తి గలవారు. యాక్చువల్గా ఈ పదాన్ని మీరు జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, టు నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దట్ సర్పాసెస్ నాలెడ్జ్. సో జ్ఞానానికి మించినటువంటి ఈ క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, దట్ యు మే బి ఫిల్డ్ విత్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. యు మే బి ఫిల్డ్ విత్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దైవత్వం యొక్క సంపూర్ణత మీలో వసించునట్లుగా. మనకు తెలుగు తర్జుమాలో ఆ భావన కనపడట్లా. తెలుగు తర్జుమాలో మీరు చూస్తే, క్రీస్తు ప్రేమను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి అని ప్రార్థిస్తున్నాను అంటూ ఉన్నాడు. కానీ వాస్తవంగా ఆ తర్జుమా భావన, అవగాహన ఏంటి అంటే, ఈ క్రీస్తు ప్రేమను ఎరుగుటను బట్టి దైవత్వం యొక్క సంపూర్ణత మీలో వసించాలి అని. ఈ మాట ఎందుకు ప్రాముఖ్యము అంటే, 2వ అధ్యాయము ఆఖరు వచనాన్ని మీరు చూస్తే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. అంటే దేవుని మందిరాలుగా ఉండటానికి కట్టబడుచు ఉన్నాము. దేవుని మందిరము అనగానే దేవుని మహిమ వసించు ప్రదేశము. దేవుడు మోషేకి నిర్గమకాండములో ఇలా కట్టాలి నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని, దీని కొలతలివి అని వివరణ చెప్పిన తర్వాత 40వ అధ్యాయంకి వచ్చేసరికి ఆఖరు భాగములో మనకు కనపడే సంగతి ఏంటి అంటే, దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారము పైకి దిగివచ్చెను, ఎవ్వరు కూడా ఆ వైపు కూడా తేరి చూడలేకపోయిరి. అక్కడ ప్రత్యక్ష గుడారం. ఆ తరువాత సొలొమోను మందిరము. సొలొమోను మందిరములోనికి దేవుని మహిమ దిగివచ్చింది. మందిరము కూలద్రోయబడ్డది. ఆ తరువాత జెరుబ్బాబేలు, నెహెమ్యా, ఎజ్రాల కాలములో తిరిగి నెలకొల్పబడిన 2వ మందిరము. ఆ కాలములో దేవుని యొద్ద నుంచి వచ్చిన మాట, ఇదిగో మొదటి మందిరము యొక్క మహిమ కంటే కడపటి మందిరము యొక్క మహిమ అధికమగును. ఆ మందిరము ఎవరో కాదు, నువ్వు నేనే. అంటే దైవత్వము యొక్క సంపూర్ణత నీలో నాలో వసించాలి. దైవత్వం యొక్క సంపూర్ణత నిండిన వ్యక్తులముగా నడయాడాలి ఈ సమాజములో అన్నది ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భావన ఆలోచించగలిగితే కదండి, ఎంత శ్రేష్టమైన సంగతి ఇది. కాబట్టి ఇంత లోతైన భావనలతో ఉన్న ఈ భాగములో మనము లోతుగా పరిశీలన చేయటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. మొదటి ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకుంటే, 1వ అధ్యాయము 15వ వచనము నుంచి 23వ వచనం వరకు ఉన్నటువంటి ప్రార్థనలో మీరు ఒక సంగతిని అక్కడ ఆలోచన చేయవచ్చు. 19వ వచనం ఆఖరు భాగములో ఒక మాట ఉంటుంది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించునట్లు
నా ప్రార్థనల యందు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే దేవుణ్ణి మీరు తెలుసుకోవాలి, దేవుని గురించిన జ్ఞానము మీకు కలగాలి అని మొదటి ప్రార్థన అయితే, రెండవ ప్రార్థన ఆ దేవుని యొక్క జ్ఞానము మాత్రము వరకే మీరు పరిమితము కాకుండా ఆ దేవుని చేత నింపబడి ఆ జ్ఞానము చేత నడిపించబడాలి. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానములోకి, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్లోకి మీరు వెళ్ళాలి. ఇన్ఫర్మేషన్ ఒకటి, ఎక్స్పీరియన్స్ రెండు. థియరీ ఒకటి, ప్రాక్టికల్ రెండు. థియరీ గురించి మొదటి ప్రార్థనలో పౌలు భక్తుడు సంఘము గురించి ప్రార్థిస్తే, రెండవ ప్రార్థన 3వ అధ్యాయములో కనపడుతూ ఉన్న ప్రార్థనలో ఈ జ్ఞానము మిమ్మల్ని దైవత్వము యొక్క సంపూర్ణత చేత నింపి నడయాడే దేవాలయాలుగా మిమ్మల్ని నిలపాలని ప్రార్థిస్తున్నాను అని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతకు ఏ కారణాన్ని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఏ కారణాన్ని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక మర్మాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మర్మము? మొదటి 3 వచనాలలో, 3వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఒక మర్మాన్ని పౌలు భక్తుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. అక్కడ అంటాడు, అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినది. ఇంతకు ఈ మర్మం ఏంటి? మర్మాన్ని పరిచయం చేశాడు 3వ అధ్యాయం ప్రారంభములో. కానీ ఈ మర్మాన్ని ఆల్రెడీ వారికి వివరించాడు 2వ అధ్యాయములో. ఎక్కడ? 2వ అధ్యాయము 11వ వచనము మీరు చూస్తే, 2వ అధ్యాయము 11వ వచనములో అంటాడు, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలములో ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులయుంటిరని జ్ఞాపకము చేసుకొనుడి. అన్యులు దేవునికి దూరస్తులై ఉన్నారు. యూదులంటూ ఉన్నారు, సున్నతి ద్వారా దేవుడు మా జీవితాలలోనికి ప్రవేశించాడు. యూదులంటూ ఉన్నారు, నిబంధన ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా మేము దేవుని ప్రజలమయ్యాము, దేవుడు మాకున్నాడు. ఈ నిబంధన, సున్నతి, ధర్మశాస్త్రము లేనివారు దేవుని ప్రజలు కారు, వారు అన్యజనులు అని ప్రపంచాన్ని విభజించారు. అదే సంగతిలో నుంచి పౌలు భక్తుడు మాట్లాడుతూ, ఇదిగో సున్నతి చేయబడిన వారు, నిబంధన కలిగిన వారు, ధర్మశాస్త్రము ఉన్నది అనబడిన వారి చేత మీరు అన్యజనులు అనబడ్డారు. మీ గురించి నాకు కలిగిన దర్శనమేమనగా, ఏంటంటే ఆయనకు కలిగిన దర్శనము 6వ వచనం, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారులనై ఉన్నారు అనునదియే. ఇక ఎంత మాత్రము యూదుడు అన్యుడు అను వ్యత్యాసము లేదు. కారణం, సువార్త ఈ అడ్డుగోడను పడగొట్టి సున్నతి లేని వారిని, సున్నతి కలిగిన వారిని, ధర్మశాస్త్రము లేని వారిని, ధర్మశాస్త్రము గలవారిని, నిబంధన వాగ్దానము లేని, నిబంధన వాగ్దానము గలవారిని అందరినీ ఏకము చేసింది. ఏకము చేసి ఏ స్థాయికి తీసుకొని వెళుతుంది? 2వ అధ్యాయములో ఆఖరి వచనంలో మనం చదువుకున్నాం కదా, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద దేవుడు నివసించే ఆలయంగా మీరు కట్టబడుచు ఉన్నారు. సువార్త యూదులకు, అన్యులకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడలను పడగొట్టి, తెరను చించి అందరినీ ఏకం చేసింది. ఎందుకు ఏకం చేసింది? సువార్త ద్వారా
దేవాలయాలుగా కట్టబడాలి అని. ఈ మర్మాన్ని వివరించాక, ఈ హేతువు చేత క్రీస్తు యేసు శిలువ మరణముందుటను బట్టి, క్రీస్తు యేసు శిలువ మీద పాపమునకు శిక్ష విధించుటను బట్టి, యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, ఏ వ్యత్యాసము లేకుండా సువార్త ద్వారా అందరూ ఏకమై, ఇదిగో కడపటి మందిరముగా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి మహిమ వసించులాగున కడపటి మందిరాలుగా క్రీస్తు పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఈ కారణాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి? కడపటి మందిరముగా వ్యత్యాసము లేకుండా కట్టబడుతూ ఉన్న కారణాన్ని బట్టి. ఈ కారణం ఎలా ప్రవేశించిందో 14వ వచనములో చెప్తున్నాడు. ఎలా ప్రవేశించిందంట? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి. యేసు క్రీస్తు ద్వారా స్వయాన మీరు దేవునికి పిల్లలయ్యారు అని అంటూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకొని వెళుతూ ఉన్నాడు? ఇదే మొదటి అధ్యాయములో దేవుని శక్తి క్రీస్తును పాతాళము నుంచి తిరిగి లేపి, మరణించి పాతి పెట్టబడిన క్రీస్తును తిరిగి లేపి, అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామము హెచ్చించబడింది. కారణం ఏంటి అంటే, తండ్రికి కుమారుడు ఆయన అయ్యాడు. తండ్రికి పునరుద్ధానము ద్వారా కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క నామము ఏ తండ్రి ద్వారా హెచ్చించబడిందో అదే తండ్రి పరలోకమందును భూమి మీద ఉన్న వాటన్నిటికీ తండ్రి అయి ఉన్నాడు. అయితే క్రీస్తులో ఉన్న మీరు మరి ఎక్కువగా తండ్రికి కుటుంబస్తులై ఉన్నారు. అందుకే ఎఫెసీ పత్రికలో మరింత స్పష్టంగా వివరించబడే ఒక సంగతి ఏంటి అంటే, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, క్రీస్తులో, క్రీస్తులో, క్రీస్తులో. అంటే పునరుద్ధానుణ్ణి చేసిన ఆ తండ్రి యొక్క శక్తి అన్ని నామముల కంటే పైనామముగా తన వరస్సులో హెచ్చించినటువంటి ఆ తండ్రి నామము. మామూలుగా మీ అందరికీ కూడా మీ తండ్రి పేరు పెట్టబడింది. మీ తండ్రి నుంచి మీకు వచ్చినటువంటి ఇంటి పేరు పెట్టబడింది. క్రీస్తు తిరిగి లేపబడుట ద్వారా, దేవుని శక్తి ద్వారా అన్ని నామముల కంటే పైనామముగా తండ్రిని బట్టి హెచ్చించబడింది. తండ్రి వారసత్వములోనికి వచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట వలన మీరు యేసుక్రీస్తుకు తమ్ముడు చెల్లి అవుతూ ఉన్నారు. యేసుక్రీస్తుకు తమ్ముడు చెల్లి అవ్వటం వలన మీరు తండ్రి అయిన దేవుని కుటుంబములో పాలిభాగస్తులవుతున్నారు. దాని యొక్క విస్తృతి ఎంతో చెప్తూ ఉన్నాడు. పరలోకమందును భూమి మీద ఉన్న సమస్తము సృష్టికర్త అయిన దేవునికి వాటి వాటి సంబంధాలలో, అంటే తమను సృష్టించిన సృష్టికర్తతో ఎటువంటి సంబంధము కలిగి ఉన్నారో ఆ సంబంధాలలో దేవుని కుటుంబమై ఉన్నారు. మరి మీరైతే యేసు క్రీస్తు శిలువ మీద పాప నియమాన్ని చంపుట వలన, విశ్వాసం వలన క్రీస్తుకు తమ్ముళ్ళు చెల్లెళ్ళయ్యారు. కాబట్టి మీ సంబంధము మరింత ఘనమైనది. స్వయాన దేవుని కుటుంబములో చేరారు. మీరు దేవుని కుటుంబములో చేర్చిన దేవుని శక్తి ఏ శక్తి? క్రీస్తును పునరుద్ధానుణ్ణి చేసిన దేవుని శక్తి. దేవుని కుటుంబములో కుమారుడిగా, కుమార్తెగా మిమ్మల్ని చేర్చిన దేవుని శక్తి ఏ శక్తి? అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామమును హెచ్చించిన శక్తి. ఎంత గొప్ప ఆదరణకరమైన సంగతి ఇది! ఎంత గొప్ప భాగ్యం ఈ భాగ్యము! కాబట్టి 15 నుంచి 19 వచనాలలో అమూల్యమైన సంగతులు పరిశుద్ధుడైన పౌలు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు 15 నుంచి 19 వచనాల్లోని ప్రార్థన మన కొరకు చేస్తూ ఉన్నాడు అనంటే, మనందరము కూడా కొరింథీ పత్రికలో ముసుకు లేని ముఖములతో అద్దము వలె క్రీస్తు యొక్క మహిమను ప్రతిఫలింప చేయాలి అని కోరుకున్నట్లుగా, రోమపత్రిక 8వ అధ్యాయంలో అనేకులలో తన కుమారుడు జ్యేష్ఠుడై ఆయన సారూప్యతలోనికి మనమందరం రావాలి అని కోరుకున్నట్లుగా, యోహాను మొదటి పత్రికలో ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఇంక ఏమవుదుమో మనకు తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము, కనుక మనము ఆయనను పోలియుందుము.
అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడిన యేసు క్రీస్తు యొక్క పోలికలోనికి మనము మార్చబడుతూ ఉన్నాము. ఈ ప్రార్థన యొక్క భావన ఏంటి అంటే దైవత్వం యొక్క సంపూర్ణత. మీకు ఈ మాట అర్థం కావాలి అంటే యోహాను దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు అప్పు తెచ్చుకోవాలి. యోహాన్ అంటాడు, ఇదిగో ఆయన దేవుని దగ్గర ఉన్నవాడు. వాక్కు గురించి మాట్లాడుతూ, లోగోస్ గురించి మాట్లాడుతూ దైవత్వము యొక్క సంపూర్ణత ఆయనలో వసించింది అని అంటాడు. 14వ వచనం మొదటి అధ్యాయంలో దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తులో వసించి దైవత్వము యొక్క సంపూర్ణత ఆనాడు భూమి మీద నడయాడింది. ఆ సంపూర్ణమైన దేవుని కుమారుని పోలికలోకి మనము మార్చబడుతూ ఉన్నాం. ఆ ప్రార్థనే చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన? దైవత్వము యొక్క సంపూర్ణత మీ యందు పరిపూర్ణంగా వసించాలి. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఆ పరిపూర్ణతలోనికి మీరు రావటానికి మీ కొరకు ఆయన చేసిన విజ్ఞాపనలు 15 నుంచి 19 వచనాలలో మనకు కనపడతాయి. మొదటి విజ్ఞాపన ఏంటి అంటే మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలగాలి అని. అంతరంగ పురుషుడు మీరు జాగ్రత్తగా ఆలోచించవలసిన సంగతి. ఈరోజు మనందరి జీవితాలలో ప్రాబ్లం ఈ అంతరంగ పురుషుడే. రోమాపత్రిక 7వ అధ్యాయం 23వ వచనములో అంటాడు, ఇదిగో ధర్మశాస్త్రమును ప్రేమించే నియమము నాలో ఉంది. దేవునికి ఇష్టమైన సంగతులు చేయాలి అన్న భావన నాలో ఉంది. కానీ వాటిని నేను చెయ్యలేకపోతూ ఉన్నాను. కారణం, నాలో మరొక నియమం ఉంది. ఈ నియమం ఏం చేస్తూ ఉంది అంటే దేవుని కొరకు బ్రతకాలి అన్న నాలోని కోరికను బలవంతంగా లోబరుచుకొని నా అవయవాలన్నిటినీ చెరలోనికి తీసుకొని వచ్చి చేయవలసిన మంచిని చేయకుండా చేయరాని కీడును నా ద్వారా చేయిస్తూ ఉంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అని పౌలు భక్తుడు ప్రస్తావిస్తాడు. అంతరంగ పురుషుని యందు నువ్వు బలవంతుడు ఎలా అవుతావు? అంతరంగ పురుషుని యందు నీవు బలవంతుడివి ఎలా అవుతావు అనంటే ఆయన ఆత్మ నిన్ను బలపరుచుట వలన, ఆయన ఆత్మ నిన్ను బలపరుచుట వలన నీవు అంతరంగమందు బలవంతుడు అవుతావు. అలా అంతరంగమందు శక్తి కలిగిన వాడవవుతావు. ఎందుకు? నీలోనికి ఆత్మ ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? ఇంతకుముందు లేని ఆత్మ ఇప్పుడు నీలోనికి ఎలా వచ్చాడు? కారణం, యేసు క్రీస్తు శిలువ మీద పాపమును శిక్షించాడు కాబట్టి. ఒక్కసారి మీ బైబిల్స్లో రోమాపత్రికకు రండి, 8వ అధ్యాయానికి రండి. 23వ వచనం, 7వ అధ్యాయం 23వ వచనం చదివాక 8వ అధ్యాయంలోనికి వెళ్తాం. 22 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్న అవయవములో ఉన్న పాప నియమముకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఇప్పుడు 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయములో 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఎట్లాగా? ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయినో దాన్ని దేవుడు చేశాడు. ఎలా చేశాడు? శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకునేటట్లు. అంటే ఇందాక 2 నియమాలు మీ యందు మాట్లాడాడు కదా. ఒకటి ధర్మశాస్త్రాన్ని ప్రేమించే నియమము, 2 మిమ్మల్ని లోబరుచుకుంటున్నటువంటి పాప నియమము. పాప నియమాన్ని బట్టి కాక ఆత్మ నియమాన్ని బట్టి మీరు నడిపించులాగున ఏం చేశాడు ఆయన? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, జాగ్రత్తగా చూడండి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు శిలువ మీద శిక్ష వేశాడు కాబట్టి ఇదిగో నీకు క్షమాపణ దొరుకుతూ ఉంది. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష వేశాడు కాబట్టి నీకు క్షమాపణ దొరకడం మాత్రమే కాదు, ప్రభువా అని నీవు పిలిస్తే నీ అంతరంగములోనికి పరిశుద్ధాత్ముడు రావటానికి సంసిద్ధంగా ఉన్నాడు.
నా అంతరంగములో ఉన్న పాప నియమము నన్ను మరణానికి తీసుకొని వెళుతూ ఉంది. నాకు నేనుగా రక్షించబడలేను. ఇదిగో శిలువ మీద నువ్వు పాపానికి శిక్ష విధించావు, నమ్ముతున్నాను, నాకు సహాయం చెయ్యి అని నీవు దీనుడవై ప్రార్థన చేస్తే ఆయన అంటాడు, ఇదిగో నా ఆత్మను నీలోనికి పంపుతూ ఉన్నాను. నీలోనికి వచ్చిన ఆ ఆత్మ తన బలము చేత నీ అంతరంగ పురుషునిలో శక్తిని పుట్టిస్తాడు. నీ అంతరంగ పురుషునిలో పరిశుద్ధాత్మ బలము ద్వారా కలిగే శక్తి నీలో ఉన్న నిన్ను లోబరుచుకొనుచు చేయవలసిన మంచిని చేయనీయకుండా ఉన్నటువంటి ఆ పాప నియమాన్ని కొట్టివేస్తూ ఉంది. వినటానికి చాలా ఈజీగా ఉంది, రక్తం గారుద్ది. అందుకే హెబ్రీ పత్రికలో భక్తుడు అంటాడు, ఇంకను మీరు పాపముతో రక్తము కారునంతగా పోరాడలా. అది కూడా మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రభు కృప మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. 15వ వచనంలో అంటూ ఉన్నాడు, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఎప్పుడైతే ఆయన ఆత్మ మీలోనికి వస్తాడో ఇక మీరు శరీరానుసారముగా కాక ఆత్మానుసారంగా బ్రతుకుతారు. ఎలా పాస్టర్ గారు? నేను కూడా బాప్తిస్మం పొందాను, నేను కూడా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను, నాకెలా తెలుస్తుంది నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని? నాకెలా తెలుస్తుంది నన్ను పరిశుద్ధాత్ముడు బలపరుస్తూ ఉన్నాడు అని? నాకెలా తెలుస్తుంది నన్ను లోబరుచుకుంటూ ఉన్న పాప నియమాన్ని నా ద్వారా ఆయన అధిగమింప చేయగలడు అని? ఎలా తెలుస్తుంది అని అంటే, యోహాను సువార్తకు రండి, ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. మనందరికీ బాగా తెలుసు, కానీ ఈరోజు ఎందుకో వాక్యములోని వచనాలను చూపించి మీతో మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. 6వ అధ్యాయం యోహాను సువార్త 63వ వచనము. ఆత్మయే జీవింపచేయుచున్నది. తర్వాత శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఇప్పుడు చూడండి, నేను మీతో చెప్పియున్న మాటలు ఏంటంట? అర్థమవుతుందా మాట? ఏమంటూ ఉన్నాడు యోహాను భక్తుడు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనము. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మ. అంటే దేవుని మాటలు దేవుని ఆత్మ. దేవుని మాటలు కాక దేవుని ఆత్మను నీలోనికి తీసుకుని వచ్చే శక్తి ఎవరికి లేదు. ఇక ఏవేవో మీరు మాట్లాడుకుంటే నేనేమి మిమ్మల్ని కాదనను, వాక్యము చూపించే నేను మీతో మాట్లాడాను. అందుకే పౌలు భక్తుడు ఇదే ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయములో అంటాడు, మీరు మద్యముతో మత్తులయుండకుడి కానీ ఏంటంట? ఆత్మ పూర్ణులయుండుడి. ఏంటంట మద్యముతో మత్తులై ఉంటే సంగతి? చాలాసార్లు నేను మీతో 5వ అధ్యాయము రండి 18వ వచనం మరియు లేకుంటే 17వ వచనం నుంచి చదువుకుందాం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి. ఎలా గ్రహించుకోగలరంట? మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఆత్మపూర్ణులై ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఆత్మపూర్ణులై ఉంటే? ఆత్మ ద్వారా మీరు నడిపించబడతారు. మద్యము తాగిన వాడిని మత్తు నడిపిస్తుంది, అలాగా ఆత్మతో నింపబడిన వాడిని ఆత్మ నడిపిస్తుంది. ఆత్మ నడిపించాలి నిన్ను అంటే నీవు వాక్యముతో నింపబడడం తప్ప వేరొక దారి లేనే లేదు. మొదటిగా ఆత్మదేవుడు నీలోనికి వచ్చి నిన్ను బలపరచేది తన వాక్యము ద్వారా. 2, వాక్యమయ్యున్నటువంటి ఆ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీవు ప్రార్థనకు మోకాళ్ళు ఉన్నుతావు. మీరు సంఘ ఆరంభాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం జరిగింది సంఘ ఆరంభములో? పేతురు ప్రసంగించాడు,
అనేకులు మారు మనస్సు పొందారు, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. వారందరూ కూడా సంఘములో చేర్చబడ్డారు. 2:42 ఏమంటాడు? అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, ప్రార్థన చేయుట యందును, రొట్టె విరుచుట యందును వారు ఎడతెగక ఉండేది. దేవుని వాక్యము బోధించబడ్డప్పుడు, దేవుని మాటలు వినిపించబడ్డప్పుడు సహవాసము కలుగుతుంది. ఆ సహవాసములో ప్రార్థన అనే అగ్ని పుడుతుంది. ఆ ప్రార్థన అగ్ని మిమ్మలను ప్రభువుతో భోజన అనుభవములోనికి మిమ్మల్ని తీసుకుని వెళుతుంది. ప్రభువులో మమేకమయ్యే అనుభవములోనికి మిమ్మల్ని తీసుకుని వెళుతుంది. ఆత్మదేవుడు మీలోనికి రావటం ఎంత ప్రాముఖ్యము అంటే, ఆత్మదేవుడు మీ జీవితములోనికి రాకుండా మీ జీవితములో పాపమును జయించే శక్తి, దేవుని కొరకు బ్రతకగలిగే శక్తి ఎవరికీ కలిగే అవకాశము లేదు. ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చాడో, ప్రార్థన అనుభవములోనికి మీరు నడిపించబడ్డారో, ఈ ప్రార్థన అనుభవము ద్వారా మీ జీవితములో కలిగే ప్రతి పరిస్థితిని కూడా పరిశుద్ధ శక్తి ద్వారా మీరు దాటుతూ ఉంటారు. శ్రమలు, వేదనలు అటువంటివి ఏవి అయినా మీ జీవితాన్ని ఏమాత్రము భయానికి లోను చేయవు. అనేక రకాల పరిస్థితులు మీ జీవితంలో వస్తూ ఉంటాయి. అవేవి మీ జీవితాన్ని కుదేలు చేయవు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము చదివితే ఒక మాట మనకు అక్కడ రాయబడ్డది. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అంత మాత్రమే కాదు, కొరింథీ 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనం మీరు చదివితే, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే, వాక్యము నీలోనికి వస్తే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే ప్రార్థన మంట నీలో బయలుదేరుతుంది. ప్రార్థన మంట నిన్ను ప్రతి బలహీనతలో బలవంతుణ్ణి చేస్తుంది. ఇది చాలా టిపికల్ థింగ్. ఇది అందరూ ఏ పరిస్థితి వచ్చినా కూడా కదలకుండా మైక్ టైసన్ లాగా ఇలా ఉంటారని కాదు అర్థం. ఎంత కృంగిపోయే పరిస్థితి, రేపటిని గురించిన, మరుక్షణాన్ని గురించినటువంటి హోప్ లేని పరిస్థితి మీ జీవితంలో కలిగిన, నెక్స్ట్ ఏంటో ఆలోచించలేని దిగులుతో, చీకటితో మీ జీవితము నిండిపోయిన, భయము మీకు కలుగుతూ ఉన్న వాటన్నిటిలో నుంచి మిమ్మల్ని క్రమ్మిన చీకటులను చీల్చుకుంటూ అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు మీకు ఒక ఆదరణను, మీకు ఒక నమ్మికను, మీకు ఒక విశ్వాసాన్ని పుట్టిస్తాడు. అది దేవుడు నీ జీవితంలో చేసే కార్యం. అది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు అనుభవించే గొప్ప కార్యం. ఎంత మరణకరమైన పరిస్థితులు నీ జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉన్నా, ఎంత అవమానకరమైన పరిస్థితులు నిన్ను క్రమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, వాటన్నిటినీ చీల్చుకుంటూ ప్రభువు కొరకు బ్రతకటానికి, ప్రభు మహిమ చేత నింపబడటానికి ప్రభువు నిన్ను సిద్ధపరుస్తూనే ఉంటాడు. కారణం ఏంటి అంటే, అలా నీవు పరచబడటానికే నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ తర్వాత వాక్యము ద్వారా వచ్చిన పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో నిన్ను లోతుల్లోనికి తీసుకొని వెళుతూ, శ్రమలను దాటిస్తూ సహవాసములో నిలుపుతాడు. సహవాసము చాలా ప్రాముఖ్యం. ఈ మాట నేను మీతో చెప్పాలి. బహుశా మరలా 18వ వచనంలో కూడా ఈ మాటను గురించి ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు మీలో ఉండడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నా ఈ మాట అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు మీలో ఉండడు. ఎందుకు ఉండడో తెలుసా? సంఘములో ఉన్న వ్యక్తులలో మాత్రమే యేసు ప్రభువు ఉంటాడు తప్ప, సంఘానికి వెలుపల ఉండే వ్యక్తుల జీవితాలలో యేసు ప్రభువు ఉండడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని ఆలయాలుగా కట్టబడుతూ ఉన్నారు మీరు. ఎక్కడ దేవుని ఆలయాలుగా కట్టబడుతూ ఉన్నారు?
యూదులు అన్యులు అని వ్యత్యాసము లేకుండా అందరూ దేవుని ఆలయంగా సంఘము అనే ఆయన శరీరములో కట్టబడుతూ ఉన్నారు. ఎక్కడ వసిస్తుంది దేవుని యొక్క సంపూర్ణత? సంఘము అనే ఆయన శరీరములో వసిస్తుంది. సంఘములో నీ పాత్ర ఏంటి? ఒక అవయవానివి నీవు శరీరానివి కావు. ఒక అవయవాని నువ్వు ఏలువో కాలువో చెయ్యవో నాకు తెలియదు, నీవు ఒక అవయవానివి. అవయవము శరీరమునకు వెలుపల ఉంటే దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. ఈ శరీరములో అవయవము అతకబడవలసిందే. శరీరములో అతకబడినప్పుడు సంఘమునకు శిరస్సయున్న క్రీస్తు ద్వారా దేవుని మహిమ యొక్క సంపూర్ణత సంఘములో వసిస్తుంది. ఆ సంఘములో నింపబడ్డ దేవుని యొక్క సంపూర్ణమైన మహిమ నీ జీవితములో కూడా చేరి నిన్ను ఇక్కడ నుంచి ఆ మహిమ చేత బయటకు తీసుకుని వెళుతుంది. ఆ మహిమతో తిరిగి మరలా ఈ సహవాసములోనికి నడిపిస్తుంది. ఈరోజు క్రైస్తవ సంఘము పాపమును జయించలేక, ఒక్కటిగా ఉండలేక తమ జీవితాలను దుర్భరం చేసుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చిన గొప్ప మహిమను అనుభవించలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే వాక్యము జీవితంలోనికి రావట్లా, ఆ వాక్యము సహవాసంలోనికి నడిపించట్లా, ఆ సహవాసములో ప్రార్థన లేదు. అనేక కారణాలను బట్టి ఈరోజు మీరు కలవగలుగుతూ ఉన్నారు. కానీ వాక్యాన్ని బట్టి కలిసే వాళ్ళు ఎంతమంది? వాక్యము కొరకు కలిసే వాళ్ళు ఎంతమంది? వాక్యము చేత ఆదరించబడటానికి కలిసే వాళ్ళు ఎంతమంది? ఆ వాక్యము ఎంతవరకు మిమ్మల్ని ప్రార్థనలోనికి తీసుకొని వెళ్తూ ఉంది? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలను మీరు వేసుకోండి, మీకు జవాబులు స్పష్టంగా దొరుకుతాయి. ఎప్పుడైతే సహవాస అనుభవములో మీరు ఎదుగుతూ ఉన్నారో అందరూ కలిసి దేవునికి విధేయత చూపుతారు. Again, obedience is not your own turn. It's a community act. ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చింది ఇశ్రాయేలు సమాజమంతా విధేయత చూపించటానికి. అంతరంగములో ధర్మశాస్త్రాన్ని ప్రభు రాస్తూ ఉంది సంఘమంతా విధేయత చూపటానికి. ఎప్పుడైతే వాక్యము ద్వారా సహవాసములోనికి, ప్రార్థనలోనికి నడిపించబడతావో ఆ సహవాసములో ఉన్నటువంటి వాక్యము, ప్రార్థన అందరినీ ఏకీభవింపచేసి ఐక్యతలో దేవునికి విధేయత చూపుతూ పాపమును జయించే గొప్ప సైనికులు ఎక్కడి నుంచి ఉద్భవిస్తారు. చెప్పటానికి నాకు చాలా ఆనందంగా ఉంది, మీకెలా ఉందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి సంగతి, పరిశుద్ధాత్మ బలము ద్వారా అంతరంగమందు శక్తిని పొందుకోవడం అయితే, రెండవ సంగతి విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివసించున్నట్లుగా తన మహిమ ఐశ్వర్యము మీకు దయచేయాలి అని. క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించాలి అని. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడో, పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని ప్రభువు నివసించే ఆలయంగా సిద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా సహవాసములోనికి, ప్రార్థనలోనికి, శ్రమలను దాటించి విధేయతలోనికి తీసుకుని వచ్చి హీ విల్ మేక్ యువర్ హార్ట్ యాజ్ ఎ బెడ్ ఫర్ క్రైస్ట్ టు రిసైడ్. క్రీస్తు నీ జీవితములో నివసించున్నట్లుగా ఆ పరిశుద్ధాత్ముడిని అంతరంగాన్ని సిద్ధపరుస్తాడు. ఎప్పుడైతే వాక్యము నీవు వింటూ ఉన్నావో, వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. వినుట ద్వారా కలుగుతూ ఉన్న విశ్వాసములో, సహవాసములో, ప్రార్థనలో నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తాడు. నివాసం ఉండడం అంటే మొమెంటరీ యాక్ట్ కాదు. ఇది బంధువులు వచ్చి వెళ్ళినట్లు జరిగే ఒక ప్రక్రియ కాదు. పర్మనెంట్గా రిసైడ్ అయి ఉండడం అంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోనికి ప్రవేశించి, ఎంత గొప్ప ప్రార్థన సంఘం కొరకు పౌలు భక్తుడు చేస్తూ ఉన్నాడో చూడండి. నీ జీవితంలోనికి ప్రవేశించిన పరిశుద్ధాత్ముడు క్రీస్తు నీ జీవితములో నివసించేటట్లుగా
సిద్ధపరుస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా నీ అంతరంగములోనికి తన మహిమైశ్వర్యముతో క్రీస్తు నీలోనికి వస్తూ ఉన్నాడు. క్రీస్తు నీలో నివసిస్తూ ఉన్నాడు. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి సంగతి. క్రీస్తు నీలోకి వచ్చేది నిన్ను డెకరేట్ చేయటానికి కాదు. ఈరోజు మనకు డెకరేషన్ కావాలి, డైరెక్షన్ ఇవ్వటానికి వస్తాడు. డెకరేషన్ కాదు ఆయన చేసేది. ఐడెంటిటీ ఇస్తాడు. నీ ఐడెంటిటీ ఆదాము నుంచి కొట్టివేసి నీకు క్రీస్తులో నూతన గుర్తింపునిస్తాడు. యు విల్ బి ఎ వాకింగ్ జీసస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నడిచే క్రీస్తువుగా విశ్వాసము ద్వారా నీయందు క్రీస్తు తన మహిమైశ్వర్యముతో నివసిస్తూ ఉండగా నీవు అనుభవిస్తూ ఉంటావు. తర్వాత మూడవ సంగతి చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు మీలోనికి వచ్చాడో దేవుని ప్రేమ మీలోనికి ప్రవేశించింది. యోహాను మొదటి పత్రికలో అంటాడు, దేవుడు ప్రేమ. క్రీస్తు మీలోనికి వచ్చినప్పుడు ఎవరు మీలోనికి వచ్చారు? ప్రేమ మీలోనికి వచ్చింది. ఇప్పుడు తర్వాత అంటూ ఉన్నాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుటకు. ప్రేమను ధ్యానం చేయాలి అంట. ప్రేమను ధ్యానం చేయడము అంటే దేవుణ్ణి ధ్యానం చేయాలి. దేవుణ్ణి, ఈ మాట మీరు వింటారా? నా వైపు చూడండి ఒకసారి, నన్ను కొట్టండి మీరు ఈ మాట విన్నాక. దేవుణ్ణి ధ్యానం చేయడం అంటే అంట, నాకు నేను ఒక్కడనే కూర్చొని సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు 4 డైమెన్షన్స్ మాట్లాడుతూ ఉన్నాడు. 4 డైమెన్షన్స్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఇమ్మెజరబుల్ లవ్ ఆఫ్ గాడ్. కొలవలేని దేవుని ప్రేమ, కొలతలేని దేవుని ప్రేమను నీవు గ్రహించాలి అంటే మీకేమైనా ఒకటి జ్ఞాపకం చేస్తా నేను. యెషయా భక్తుడు దేవుని దర్శనం చూసినప్పుడు, ఇదిగో కెరూబులు పైకెగరి ఒక కెరూబు మరొక కెరూబుకు పక్కన చేరి భుజాన్ని ఆనించి దేవుని వైపు తేరి చూస్తూ ఏమంటూ ఉన్నాయట, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఒక్క కెరూబు ఆ పని చేయలేకపోయింది. కాబట్టి కెరూబులు ఆ పరిశుద్ధతను గ్రహించటానికి, ఆ పరిశుద్ధతను కొనియాడటానికి శక్తి చాలక అన్ని కెరూబులు ఒక కెరూబు మరొక కెరూబుకు భుజాన్ని జోడించి, అర్థం కావడానికి ఉపయోగిస్తున్నాను, లిటరల్గా మన భుజాలు లాంటి భుజాలు ఉన్నాయని కాదు అర్థం. అంటే ఒక కెరూబు మరొక కెరూబుతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు గ్రహించాలి అంటే అందరూ ఒకటవ్వాలి. ఒకటవ్వకుండా క్రీస్తు ప్రేమను మీరు అర్థం చేసుకోలేరు. ఎందుకు? లవ్ ఈజ్ రిలేషనల్. దేవుడు ప్రేమ ఎందుకు? తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు, కుమారుడు పరిశుద్ధాత్మను ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య అనంతమైనటువంటి ప్రేమ ఉన్నది. ఈ సృష్టిలో ఎవరు ఆ ప్రేమకు సరిపోయిన ప్రేమను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మధ్య ఉంచలేరు. కాబట్టి ఆయన సర్వస్వతంత్రుడు, దేని మీద ఎవరి మీద ఆధారపడనివాడు. ఆ ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు నీకు ఇమ్మెజరబుల్ లవ్ ఆఫ్ గాడ్ అర్థం కావాలి అంటే నాకు కంప్యూటర్ ఉంది, నాకు ఆడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, నాకు పలానా ఆయన తెలుసు, పలానా తెలుసు, మట్టి మశానం అదంతా. నథింగ్ యు ఆర్ గోయింగ్ టు డూ అన్లెస్ యు కమ్ యాజ్ అ కమ్యూనిటీ. సమాజముగా మీరు కూడకుండా, సమాజముగా కలిసి వచ్చి దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యములో ఉన్న క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు, పొడవు కొలవకుండా, ధ్యానించకుండా మీరు క్రీస్తు ప్రేమను గ్రహించుట సాధ్యపడదు. వెడల్పు అనంటే ఆయన శిలువ మీద చాచిన చేతులు సాదృశ్యం. ఆయన శిలువ మీద వెడల్పుగా చాచిన చేతులు ఈ ప్రపంచములో ఏ మనిషిని విడిచిపెట్టకుండా అందరినీ ఆ చేతులలోనికి తీసుకుని రాగలిగినంత వెడల్పుగా ఆయన ప్రేమ ఉన్నది.
పొడుగు అనంటే నువ్వు ఎంతగా ఆయనను దుఃఖపరుస్తూ ఉన్నా నీకోసం మరింత సహనంగా నీతో కలిసి ఇటర్నిటీ టు ఇటర్నిటీ ట్రావెల్ చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నదానికి ఆ పొడుగు సాదృశ్యంగా ఉంటూ ఉంది. లోతు, ఆయన నిన్ను ఎంత లోతుగా క్షమించగలదో, నీ పాపము యొక్క గంభీరత ఎంతైనా, నీ పాపము యొక్క గ్రేవిటీ ఎంతైనా, దాని యొక్క భయంకరత్వం ఎంతైనా, ఆ లోతుకు వెళ్ళి క్షమించగలిగిన ఆయన ప్రేమ యొక్క లోతు గురించి మాట్లాడుతూ ఉంది. అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడిన ఆయన, ఇదిగో ఆయన హస్తాల మధ్యకు చేరిన నీవు, ఆయన ద్వారా లోతుగా క్షమించబడిన నీవు, ఓపికగా నీతో ప్రయాణిస్తూ ఆయన నిన్ను ఎలా చేయబోతూ ఉన్నాడు అంటే, ఇదిగో ఆయన నామము ఏ రీతిగా వర్టికల్గా అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడిందో అదే స్థాయిలో ఇదిగో నువ్వు కూడా ఆయన మహిమపరచబడటానికి, ఆయనను మహిమపరచటానికి, ఆయన చేత మహిమపరచబడటానికి, ఆయనను మహిమపరచటానికి పైకి ఎత్తబడే స్థితిని సూచిస్తూ ఉంది. ఎగ్జాల్టేషన్ అండ్ గ్లోరీ. కాబట్టి అంటూ ఉన్నాడు, ఆత్మ నీలోనికి వచ్చి విశ్వాసము ద్వారా క్రీస్తు నీలో నివసించి ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు, పొడవు సమస్త పరిశుద్ధులతో కూడా ధ్యానించుట వలన, గ్రహించుట వలన అర్థం కాని దేవుని యొక్క సంపూర్ణత నీలో వసిస్తుంది. నడయాడే దేవాలయముగా నీవు మారతావు. పొద్దున పాస్టర్ గారు ఈ మాట ఉపయోగించారు. ప్రేమయున్న దేవుడు నీ జీవితంలోనికి వస్తే ప్రేమ యొక్క లక్షణాలన్నీ నీ ద్వారా బయటకు రావాలి. అదే 20-21 వచనాలలో పౌలు భక్తుడు అంటాడు, ఐ బిలీవ్. ఏంటి నమ్ముతూ ఉంది? నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేయగలడు. పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు, క్రీస్తు తన మహిమతో మీ యందు వశిస్తాడు, మీరు సమస్త పరిశుద్ధులతో కూడా కలుస్తారు. ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు కొలిసి ఆయన యొక్క మహిమ చేత నింపబడి నడయాడే దేవుని మందిరాలుగా మీరు బ్రతుకుతారు. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఏ శక్తి ద్వారా కుమారుణ్ణి తిరిగి లేపాడో అదే శక్తి ద్వారా ఆయన ఇంటిలో వాడిగా నన్ను మార్చాడు. ఏ శక్తి ద్వారా తన కుమారుడి నామాన్ని అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించాడో అదే శక్తి ద్వారా నాకు ఆయన పేరిచ్చాడు, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవు అని. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించగల శక్తి కలిగిన వాడు ఈ దేవుడు. క్రీస్తు మహిమని యందు వసిస్తూ నీవు వర్టికల్గా మహిమపరచే స్థితిలో నీవు నిలుస్తావు. ఎప్పటి వరకంట? తరతరాలకు నీ జీవితము ద్వారా దేవుణ్ణి మహిమపరిచే గొప్ప స్థాయికి వెళతావు. అదే నాయును విధవరాలి కుమారుడి జీవితములో యేసు ప్రభువారు చేసినటువంటి సంగతి. నాయును విధవరాలి కుమారుడి జీవితములో ఆమె దుఃఖముతో తన ఏక కుమారుణ్ణి పోగొట్టుకొని ఊరి బయటకు ఆ ఊరి ప్రజలందరితో కలిసి పాతి పెట్టడానికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఊరిలోనికి ప్రవేశిస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 7వ అధ్యాయములో ఆమెను చూచి కనికరపడ్డాడు. కనికరపడడం అంటే అంతరంగములో నుంచి ఆయన కదిలించబడ్డాడు ఆమెకు మేలు చేయటానికి. మానవాళి భయంకరమైన ప్రశ్న మరణము. ఆ మరణానికి ఆయన జవాబిచ్చాడు. ఆ పాడెను ముట్టగా ఆ బిడ్డ లెగవమనగానే శవమయ్యున్న బిడ్డ లేచాడు. అయితే ఒక సమస్య ఏంటో చెప్పనా? అక్కడ ఒక సమస్య ఏంటో చెప్పనా? వారందరూ దేవుని మహిమపరిచారంట. దేవుని మహిమపరిస్తే సమస్య ఏంటి పాస్టర్ గారు? చాలా పెద్ద సమస్య. ఏంటి? వారు ఒక గొప్ప ప్రవక్తను దేవుడు మా యొద్దకు పంపించాడు అని వారు దేవుని మహిమపరిచారు. మరణాన్ని, అత్యంత భయంకరమైన ప్రశ్న మరణము, ఆ మరణాన్ని సైతము దాటిన క్రీస్తు మాటను స్పష్టంగా వారు చూశారు. దేవుడు మమ్మల్ని దర్శించాడు,
ఒక గొప్ప ప్రవక్తను మా మధ్యకు పంపించాడు అన్నారే కానీ ఇదిగో వాగ్దానము చేయబడిన మెస్సయ్య మా మధ్యకు వచ్చాడు, దేవుడు మా మధ్యకు వచ్చాడు అని వారు దేవుణ్ణి గుర్తెరగల. దేవుణ్ణి గుర్తెరగాలి అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని సిద్ధపరిచినప్పుడు నీలోనికి క్రీస్తు తన మహిమతో వస్తాడు. క్రీస్తు తన మహిమలోనికి వచ్చినప్పుడు ఆయన నివసిస్తూ ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు పరిశుద్ధులతో కలిసి ధ్యానించటానికి, ఆయన మహిమ చేత నింపబడటానికి నీకు సహాయం చేస్తాడు. వారు ధర్మశాస్త్రము తెలిసిన వారై ఉన్నారు కానీ దేవుణ్ణి ఎరిగిన వారుగా లేరు. దేవుని కార్యమును చూసి ప్రవక్తగా తమ మధ్య జరిగించినటువంటి ప్రవక్తల కార్యాన్ని ఎలీషాను జ్ఞాపకం చేసుకున్నారు, ఏలియాను జ్ఞాపకం చేసుకున్నారు, మోషేను జ్ఞాపకం చేసుకున్నారే కానీ ఇదిగో ఈయన స్వయాన దేవుడు అన్న సంగతిని వారు గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు పాడెను ముట్టడం, శవాన్ని ముట్టడం యూదుల ఆచారములో అపవిత్రత. కానీ ఇదిగో పాడెలో ఉన్నటువంటి, శవములో ఉన్నటువంటి అపవిత్రత యేసుక్రీస్తును అపవిత్రపరచలేకపోయింది. బదులుగా యేసుక్రీస్తు యొక్క పవిత్రత ఆ శవములోనికి వెళ్ళి ఆ శవాన్ని తిరిగి లేపింది. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే శవమయున్న నీవు క్రీస్తు చేత నింపబడే సజీవమైన శరీరముగా మార్చటానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. అపవిత్రుడువైన నీవు క్రీస్తు యొక్క పవిత్రత చేత, దేవుని మహిమ చేత నింపబడే ఆలయంగా మారుస్తాడు. స్వార్థపరుడువైన నీవు పరిశుద్ధులతో చేరి క్రీస్తు ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు, పొడవులను కొలిచే మహిమలోనికి నిన్ను నడిపిస్తాడు. ఆనాడు నాయీను విధవరాలి కుమారుడి జీవితములో చేసినటువంటి గొప్ప కార్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి సాక్ష్యంగా. ఇంకొక మాట మీతో చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధవరాలి కుమారుణ్ణి లేపాడు. యేసుక్రీస్తు ప్రభువారు లాజరును లేపాడు. యేసుక్రీస్తు ప్రభువారు యాయిరు కుమార్తెను లేపారు. వారందరూ చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి చేత వీరు లేపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణించారు. ఆయన లేపబడటానికి సాదృశ్యంగా ఉంటూనే ఇంకొక సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇదిగో ఏ శక్తి అయితే వారిని తిరిగి లేపిందో అదే యేసుక్రీస్తు యొక్క శక్తి పాతాళములోనికి దిగిపోయిన క్రీస్తును తిరిగి పునరుద్ధానుడిగా లేపింది. ఆయన స్వయంభవుడు, ఆయన దేవుడు. దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తులో వసించింది. ఆ దైవత్వం యొక్క సంపూర్ణత నీలో వసించాలి అని పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదిగో నీలో వసించాలి అని క్రీస్తు మహిమ చేత నీలోనికి వచ్చి నీలో నివసిస్తూ ఉన్నాడు. నీలో వసించాలి అని దేవుని ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, పొడవులను పరిశుద్ధులతో కూడా నీ గమనములోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే శాశ్వత కాలము క్రీస్తులాగా నీవు బ్రతకాలి అని. క్రీస్తు ఎలాగైతే ఆ నాయును విధవరాలిని చూసినప్పుడు తన అంతరంగములో నుంచి, గర్భములో నుంచి అవయవాలు కదిలించబడి ఆమెకు కనికరాన్ని చూపాడో, నీవు కూడా నీ జీవితములో క్రీస్తు మహిమైశ్వర్యముతో నీ యందు వసిస్తూ ఉండగా క్రీస్తు వలె బ్రతకకుండా ఉండలేవిక నువ్వు. క్రీస్తును చూపించకుండా ఉండలేవు. క్రీస్తులాగా నటించవు, క్రీస్తులాగా బ్రతుకుతావు. ఎంత గొప్ప భాగ్యం. ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ హియర్. ఐఎమ్ ఫిల్డ్ విత్ ఇమ్మెన్స్ జాయ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప ఆనందంతో నేను నింపబడ్డాను. ప్రభువు మనందరి జీవితాలలో ప్రభువును చూపించే వ్యక్తులముగా కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన దైవత్వం యొక్క సంపూర్ణ మహిమ చేత నింపబడిన దేవాలయాలుగా మార్చబడాలి మనము అని కోరుకుంటూ ఉన్నాడు. అలా మార్చబడటానికే సిలువ ఎక్కి, సిలువ మీద పాపానికి ఆయన శిక్షను విధించి నీలోనికి పరిశుద్ధాత్ముని పంపి నీ హృదయాన్ని సిద్ధము చేసి తన మహిమతో క్రీస్తుని యందు వచ్చి నివసిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమని యందు వచ్చి నివసిస్తుంది. అలా దేవుని ప్రేమ నివసిస్తూ ఉన్న గుంపు ఒక్క చోట చేరి ఆ ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడవులను కొలుస్తూ దేవుని యొక్క మహిమ చేత నింపబడాలి.
అటు గొప్ప భాగ్యమును త్రియేక దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉండగా ఆ క్రీస్తును మీరు నిత్యము మీ బ్రతుకుల ద్వారా చూపించుదురుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి.